ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అధికారం లేకపోతే అదేదో ఒడ్డున పడ్డ చేపలాగా గిల కొట్టుకునే పరిస్థితి ఉంటూ వస్తుంది. అసలు ఒకవేళ కంటిన్యూస్గా ఒక 2 సార్లు అధికారం లేకపోతే పార్టీలు నడిపే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అధికారం వచ్చిన వాళ్ళేమో వ్యవస్థలన్నింటినీ చేతిలో గుప్పెట పెట్టుకొని అదేదో ఇంకా విశృంఖలమైన దాడులు, రకరకాల కేసులు, రకరకాల వేధింపులు ఇలా అయిపోతూ ఉంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎలాంటి పనైనా చేసేవాళ్ళు కొందరు, అధికారంలోకి రావడం కోసం ఎన్నిటికైనా బరి తెగించే వాళ్ళు కొందరు, రకరకాల అసలు నిజం చెప్పాలంటే రాజకీయాన్ని చూస్తూ ఉంటే చికాకు కాదు, అసహ్యం వేస్తుంది. సీరియస్లీ నిజం. ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరం అవ్వగానే ఒక్కసారిగా అప్పటి వరకు అధికారాన్ని చలాయించిన వాళ్ళు, అప్పటి వరకు కీలకంగా ఉన్నవాళ్ళు, పదవులు ఉన్నవాళ్ళు అందరూ, పదవులు ఉన్నవాళ్ళు, పదవులు లేని వాళ్ళు, రకరకాల వాళ్ళందరూ కనుక జబ్బైపోతూ ఉన్నారు. చివరికి విజయసాయి రెడ్డి గారు లాంటి కీలకమైన వ్యక్తి కూడా ఆయనకున్నటువంటి బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. వైసీపీ అంటే పార్టీ నుండి, ఎంపీ నుండి తప్పుకున్నప్పుడు ఇంక బాధ్యతలన్నీ వాడేందుకవే పుష్కకి ఎగిరిపోతాయి కదా. ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. అధికారం దూరం అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. ఎవరు ఉంటారో ఎవరు పోతారో కానీ దూరం అయితే దిక్కు తెలియని పరిస్థితి. జగన్ గారి బలం ఏంటి అంటే ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన క్యాడర్, ఎంతమంది నాయకులు పోయినా ఏం పోయినా వాళ్ళల్లో అయితే ఆయన పట్టు చెక్కు చెదరలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికైనా వైసీపీకైనా అదే కంప్లీట్ రక్ష. అండ్ ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నమ్మకస్తుడైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి చేతిలో పగ్గాలు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఇప్పటికీ 3-4 రూపాయలు ఎవరో పోతారో తెలియదు. మరి వాళ్ళందరినీ ఒకవేళ వాళ్ళు వెళ్ళాలి చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడినా వాళ్ళు వినేటట్లయితే ఉండే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ మీద ఆ రకమైన ఒత్తిడి. అండ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మరికొందరి మీద కూడా వీళ్ళు పోతారో వాళ్ళు పోతారని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు వార్తలు వచ్చే ఉన్నాయి. అండ్ యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో చాలా రోజుల నుంచే, చాలా సంవత్సరాల నుంచే వైసీపీకి చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఈ వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా ఫస్ట్ నుంచి ఆయనే ఉన్నారు కూడా. ఇప్పుడు ఆయన పక్కకు పోగానే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి ఒక నమ్మకస్తుల చేతిలో అయితే వైసీపీ రాజ్యసభ పక్ష నేత అనే ఆ బాధ్యతలు అయితే పెట్టారు. ఒక నమ్మకస్తుడి చేతిలోనే. మరి ఆయన ఎంతవరకు నెట్టుకు రాగలరు? ఢిల్లీలో వైసీపీ కార్యకలాపాలు ఎంతవరకు అయినా ఏముందిలేండి ఆ డీల్ చేయడానికి. ఎవరేం డీల్ చేయడానికి ఉంది మనలో మన మాట. కానీ అంత బిజినెస్ వ్యవహారాలే కదా. బిజినెస్ అంటే రాజకీయం అంటేనే అంత ప్రలోభాలు, రాజకీయం అంటేనే అంత సెటిల్మెంట్లు. ఇంత ఇక్కడ రా, అంత అది అక్కడికి పో, ఈ ప్రాజెక్ట్ ఇంత ఇక్కడికి రా, కంపు వ్యవహారం. ఆ కంపు వ్యవహారం మధ్యలో మరో అటువంటి సెటిల్మెంట్లకు పాల్పడే వ్యక్తులకు, మరో అటువంటి డీల్లో మాట్లాడుకునే వ్యక్తులకు, ఇటువంటి వ్యక్తులకు కాకుండా ఒక రకంగా రాజకీయాల సామాన్యులే అనుకుంటా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అటువంటి వ్యక్తి చేతులు అయితే పెట్టారు మరి రాజ్యసభ పక్ష నేత అనే పదవి.